పండగల సీజన్ వచ్చిందంటే చాలు చాలామంది కొత్త కార్లు, కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు. ఈ సీజన్‌ను టార్గెట్‌గా చేసుకొని దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు కూడా పలు కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అంతేకాదు కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు పలు స్కీములను కూడా పండగల సమయంలో తెర మీదకు తీసుకొస్తాయి. కానీ ఈసారి మాత్రం లెక్క తేడా ఉన్నట్లు కనిపిస్తుంది. దేశంలో పండగల సీజన్ మొదలైనా సరే ఆటోమొబైల్ రంగంలో అమ్మకాలు ఏమాత్రం పెరగకపోవడం ఆ రంగం వర్గాన్ని షాకుకు గురిచేస్తుందని చెప్పాలి. అమ్మకాలు పెరగకపోగా సెప్టెంబర్ నెలలో కూడా వరుసగా ఆటోమొబైల్ రంగం అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో ప్రస్తుతం అమ్ముడుపోయిన కార్లు గతంలో ఎన్నడూ లేని రీతిలో 7.9 లక్షలకు చేరాయి. ఈ కార్ల మొత్తం విలువ 79,000 కోట్ల రూపాయలు ఉంటుందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. 2024 సెప్టెంబర్లో మొత్తం మీద ఆటోమొబైల్ అమ్మకాలు 9% మేర తగ్గుముఖం పట్టాయి. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 10% తగ్గగా గత ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే ఈ తగ్గుముఖం ఏకంగా 19% ఉండటం విశేషం. ప్రధానంగా ప్యాసింజర్ వాహనాల విభాగంలో ఇన్వెంటరీలు పెరిగిపోతుండటం ఆందోళనకర పరిణామంగా డీలర్స్ అసోసియేషన్ చెబుతోంది. గణేష్ చతుర్థి, ఓణం పండుగల సమయంలో ఆశించిన స్థాయిలో ఆటోమొబైల్ రంగంలో అమ్మకాలు జరగలేదన్నదే వీళ్ళ వాదన. సెప్టెంబర్ నెలలో ప్యాసింజర్ వాహనాలతో పాటు వాణిజ్య వాహనాల అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. కీలక పండుగల సమయమైన అక్టోబర్లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోతే మాత్రం అమ్ముడు పోని వాహనాలు పేరుకుపోయి డీలర్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉందని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరి ఈ పండుగల సమయంలో అయినా ఆటోమొబైల్ రంగం ఆశిస్తున్నట్లు అమ్మకాలు పెరుగుతాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.